ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాక్యం చదువు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12-13. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12-13. 154 పేజీ. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనుదునను. మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నంతయు నీ దేవుడైన యెహోవావే. ఆమేన్. చిన్న వాక్యం ప్రార్థన చేసుకున్నాం. చిన్న వాక్యం కోసం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తుతులు ప్రభు, నమ్మదగిన దేవా. నైనా నిజంగా మొదలుపెట్టి వారికి సమీపంలో ఉండే దేవానికి స్తుతులు నైనా నిజంగా మొదలుపెట్టి మాకు నేర్పించు. నీ ఆత్మతో మమ్మల్ని నింపయ్యా, నీ శక్తిని బలమని కృప తోడుకొంచయ్యా. పాటల్లో ప్రార్థనలో మీరు తోడుకున్నారు ప్రభా, నీకు వందనాలు, మీ స్తోత్రాలు. వాకి ధ్యానంలో కూడా నీ కృప తోడుకొంచమని ప్రభా, నా నోరు మీ గోరుగా వాడుకోమని, నన్ను సిరిసట్టును మరుగుపరుచుకోమని, తెలివైన జ్ఞానమును మాకు అనుగ్రహించమని, నీ వాక్యాన్ని ఎలా వివరించాలో, ఎలా బోధించాలో, ఎలా తండ్రి మేము ప్రభు మాట్లాడాలో మాకు నేర్పించమని, తగిన జ్ఞానం నేర్చమని ఉంటున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. యూట్యూబ్లో వాక్యం పెట్టుచుండగా అయా ప్రభనైనా అనేకులు ప్రభనైనా నీ వాక్యాన్ని విని గ్రహించుకున్నట్టు సహాయం చేయమని అయా ప్రభా. ఎంతో మంది ప్రభనైనా నా తండ్రికి దూరముగా జీవించే బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా, నీకు దగ్గరగా జీవించే బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా. ఎవరితో మీరు మాట్లాడతారో మాకైతే తెలియదు కానీ ప్రభా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామకే మేము తెచ్చుకోమని. నా జ్ఞానం కాదు ప్రభా, నా ఆలోచన కాదు, నీ జ్ఞానం నీ ఆలోచనతో నింపి మీ నామానికి మేము తెచ్చుకోమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తునామములో జనం గడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి అన్నాడు. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడమంటున్నాడు. దేవునికి భయపడాలి. మనుషులకు కాదు భయపడేది, దేవుడికి భయపడాలి. ఎవరు ఈ భూమి మీద ఎవరైనా కానీ మరి నిన్ను భయపెట్టాలని ఆలోచన చేస్తే, లేకపోతే నిన్ను నిందించాలి, నిన్ను శోధించాలి, నిన్ను మరి ఏ ఉద్దేశం చేతనైనాను నిన్ను బలహీనపరచాలని కానీ, నీ ఆలోచనలు బలహీనపరచాలి కానీ అనాలి కానీ, నీ తలంపులు బలహీనపరచాలని కానీ చూస్తే వారికి మీరు భయపడొద్దు అన్నాడు దేవుడు. వారికి మీరు భయపడొద్దు అన్నాడు. ఎవరికి భయపడాలి అంట? కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనకు భయపడాలి, యెహోవాకు భయపడాలి, దేవునికి భయపడాలి, యేసయ్యకి భయపడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీలో ఉన్న భయమును తీసివేసి, నీలో ఉన్న పిరికి స్వభావాన్ని తీసివేసి, నీలో ఉన్న మరి ఈ లోకపు ఆలోచనలు తీసివేసి, ఈ లోకపు తలంపులు తీసివేసి ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడేవాడిగా ఉండాలి. ఎవరికి నువ్వు భయపడని అవసరం లేదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరికి నువ్వు భయపడని అవసరం లేదు, నువ్వు దేవునికి భయపడాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవాకు భయపడమంటున్నాడు. యెహోవాకే భయపడాలి. మనం యెహోవాకే భయపడాలి. ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి, మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో సేవించి. ఏమన్నా ఆయన మార్గంలో నడుచుకోవాలంట. ఎవరి మార్గంలో? దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలని చెప్తున్నాడు దేవుడు. మనం ఏ రీతిగా ఉన్నామో, మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, మన తలంపులు ఏ రీతిగా ఉన్నాయి, లోకపు ఆలోచనలతో ఉన్నామా, లోకపు తలంపులతో ఉన్నామా, లోకపు ఉద్దేశాలతో ఉన్నామా, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన మనసు ఎలాగుంది, మన హృదయం ఎలాగుంది, మనం గమనించేవారుగా మనం ఉండాలి. మనము దేవునిలోనే ఉన్నామా, మనం దారి తొలగిపోయామా, భక్తి కలిగి ఉన్నామా, భక్తిహీనులుగా ఉన్నామా, అసూయ ద్వేషాలతో నిండిపోయి ఉన్నామా,
మన భక్తి మన దేవుడు చూస్తున్నాడు. మన ఉద్దేశాలు ఏంటి, మన పరిస్థితి ఏంటి అని గమనించేవారుగా మనం ఉండాలి. గమనించుకోవాలి, మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. గమనించుకోకపోతే మనము మోసపోతాం, అపవాది చేతిలో మనం మోసపోతాం అన్నమాట. అందుకే ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయన మార్గములన్నిటిలో ఏ విషయానికైనా సరే ఆయన మార్గంలో నువ్వు నడవాలి. నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు ఆయన మార్గంలో నడుస్తావో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఉద్దేశాలు ఏంటో నీకు తెలియపరుస్తాడు. ఆయన యొక్క ఉద్దేశాలేంటో నీకు తెలియపరుస్తాడు. నువ్వు నడిచే మార్గము సరళం చేస్తాడు. నా బిడ్డ దారి తొలగిపోకుండా ఉండాలి అంటే నీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు. నువ్వు దారి తొలగిపోకుండా ఉండటానికి దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన మార్గంలో నడుచుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఆయన తలంపులు కలిగి జీవిస్తున్నావు కాబట్టి, నువ్వు ఆయన ఉద్దేశాలు కలిగి జీవిస్తున్నావు కాబట్టి ఆయన నీకు ఆలోచన చెప్పేవాడు ఉంటాడు. అందుకే ఏమంటే ఇర్మియా గ్రంథంలో నాకు మొరపెట్టుము నీకు ప్రత్యుత్తరం ఇస్తానన్నాడు. నాకు మొరపెట్టుము నీకు ప్రత్యుత్తరం ఇస్తానన్నాడు. గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తానన్నాడు. ఎందుకు గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తానన్నాడంటే ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, ఆయన తలంపులు కలిగి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, ఆయన ఉద్దేశాలు కలిగి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, ఆయన నిజమైన దేవుడని నమ్ముతున్నావు కాబట్టి, ఆయనకు నువ్వు భయపడుతున్నావు కాబట్టి, ఆయన నిజమైన దేవుడు, ఆయనకి నువ్వు ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావు, ఆయనకు నువ్వు భయపడుతున్నావు కాబట్టి దేవుడు నీకు నాకు మొరపెట్టుము నీకు ప్రత్యుత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాను అన్నాడు. గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాడు. ఆయన తెలియపరుస్తాడు నీకు. నీ ఉద్దేశాలు ఏంటో, నీ తలంపులు ఏంటో ఆయన ఎరిగినవాడైనా. ఇదిగో నా మార్గంలో నువ్వు నడువు చెప్తున్నాడే, నా తలంపులు కలిగి నువ్వు జీవించని చెప్తున్నాడే, నాకు భయపడమని చెప్తున్నాడే. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఎవరి మార్గంలో నడుచుకుంటున్నావో గమనిస్తున్నావా? ఎవరి మార్గంలో నడుచుకుంటున్నావు నువ్వు గమనిస్తున్నావా? ఎవరి మార్గంలో నువ్వు ఉన్నావో నువ్వు గమనిస్తున్నావా? గమనించుకోవాలి. నేను దేవుని మార్గంలోనే ఉన్నానా? నేను సరైన మార్గంలోనే ఉన్నానా? నేను దారి తొలగిపోయానా? నా ఉద్దేశాలు ఎలాగున్నాయి? నా తలంపులు ఎలాగున్నాయి? గ్రహించుకోవాలి. దేవా, నా ఉద్దేశాలు నా తలంపులు నీ వైపు కృపదయచే ప్రభు అని మనం అడిగి మేలు పొందుకోవాలి దేవుడి దగ్గర. నీకు ఆలోచన చెప్తాడు దేవుడు. నువ్వు ఎలా నడుచుకుంటావో, దేవుని మార్గంలో నువ్వు ఎలా నడుచుకుంటావో అప్పుడు నీకు ఆలోచన చెప్తాడు. నువ్వు దారి తొలగిపోకుండా కాపాడుతాడు. నీ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన, నీ తలంపులు కలిగి ఉన్నాడు ఆయన. అందుకే యెషయా గ్రంథం అంటాడు, నీ తలంపులు వంటి తలంపులు కావు అంటాడు. నీ తలంపులు వంటి తలంపులు నావి కావు అంటాడు. ఆయన తలంపులు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన మార్గాలు వేరు. ఆయన రమ్య మార్గమైంది, ఆయన జీవ మార్గమైంది. మనమైతే అడ్డదడ్డుగా దారిలో తొలగిపోతూ ఉంటాం. దేవునికి మార్గంలో నడవకుండా, దేవునికి ఉద్దేశాలు ఏంటో తెలుసుకోకుండా మన సొంత ఆలోచనల్లో వెళ్ళిపోతాం, మన సొంత తలంపుల్లో వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి ఇది చెయ్యాలి అనిపిస్తే చేసేస్తాం, అది చెయ్యాలంటే ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచన చేయము మనం. అందుకే దేవుడు ఏమంటే నా మార్గంలో నడవడు, నా దేవునికి భయపడి ఆయన మార్గంలో నడవమంటాడు. ఆయనకి భయపడాలి మనం, ఆయన భయపడేవారుగా ఉండాలి. ఆయన ఉద్దేశాలు తెలుసుకోవాలి, ఆయన మార్గంలో నడవాలి. అయ్యా ప్రభు నీ చిత్తం ఏంటి మా పట్ల అని అడగాలి. ఆయన మనకు తెలియజేసే దేవుడుగా ఉన్నాడు. దేవా, నీ యొక్క మార్గంలో నేను నడుచుటకు నాకు సహాయం దయచే ప్రభు అని దేవుడిని అడిగి మేలు పొందుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవాను నడుచుచు, ఆయన మార్గంలో నడుచుచు ఆయనను ప్రేమించి, ఎవరినంట ఏమన్నారు? ఆయన్ని ప్రేమించి. ఆయన ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమిస్తే నీకు అంత మేలు. దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. దేవుని విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని విషయంలో దేవుడు నా గురించి తెలుసులే, దేవుడికి నాకు సహాయం చేస్తాడులే, నా సమస్యలన్నీ తెలుసు, నా హృదయం తెలుసు, ఆయన చేసేస్తాడులే అని అనుకుంటాం. కానీ నువ్వు దేవుడు ఏమంటే దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. ఆయన ఇక్కడ ఏమన్నాడు? ఆయనను ప్రేమించాలి. ఆయన మార్గం ముందు ఒకటి చెప్పాను. నేనేం చెప్పాను?
ఆయన మార్గంలో ఆయనకు భయపడాలి. దేవుడైన యెహోవాకి భయపడాలి. తర్వాత ఆయన మార్గంలో నడవాలి. ఇంకోటి ఆయన్ని ప్రేమించాలి. 3 ఆయన ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించాలి. నువ్వు ప్రేమించు దేవుణ్ణి స్తుతించు, దేవుని గణపరచు. ప్రభా, నా పట్ల నీ చిత్తం ఏమైనదో, నా పట్ల నీ ఉద్దేశం ఏమైనదో నాకు తెలియపరచయ్యా, నాకు సహాయం ఇచ్చే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రార్థనలో చెప్పాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నేను మనుషులు ప్రేమించినట్టు కాదు ప్రభా, నిన్ను వేరేగా, నిన్ను ప్రత్యేకింపబడిన వాడుగా, మేము ఏర్పరచబడిన వారు గనక నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. నీ రక్తంలో కడిగావు కదా ప్రభా మమ్మల్ని. నీ ఉద్దేశాలు మా మీద ఉన్నాయి కదా ప్రభా, మీ తలంపులు మా మీద ఉన్నాయి కదా ప్రభా. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే, నీకేదన్నా కొదువుగా ఉంటే, నీకేదన్నా కావాలనిపిస్తే, నీకేదన్నా దేవుడు నాకు సహాయం చేయాలి ఈ పనిలో అని నువ్వు అనుకుంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించి అడిగితే దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించాలి, భయపడాలి దేవునికి మొదట, తర్వాత దేవునికి మార్గంలో నడవాలి, తర్వాత దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, ఎలాగా? నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మను సేవించాలి. పైపైన భక్తి కాదు, పెదవుల ప్రార్థన కాదు, పెదవుల విశ్వాసము కాదు. నీ హృదయముతో దేవుని సేవించాలి, నీ హృదయముతో దేవుని స్తుతించాలి, నీ హృదయంతో దేవుని మహింపరచాలి. నీ హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ హృదయంతో నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, నీ హృదయం కదలాలి, నీ కళ్ళల్లో కన్నీరు రావాలి. నీ హృదయం కదిలినప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే నువ్వేం చేయాలంటే, హృదయం కదిలేటట్టు ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన చేసాం కదా అని చేసేసి, ఏదో ఆమెన్ అనాలి కదా అని ఆమెన్ అనేసేసి లేచిపోతే అది ప్రార్థనే కాదని చెప్తున్నాడు దేవుడు. అందరితోనూ మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు అందరితోనూ మాట్లాడుతున్నాడు. ఎవ్వరూ కూడా దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎవ్వరూ కూడా దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించమంటున్నాడు. నీ హృదయము ఎక్కడుంది? నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయం దేవుని దగ్గర ఉందా, లేకపోతే లోకాశల మీద ఉందా? లోకాన్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని మార్గంలో నడుచుకుంటున్నావా, దేవుని మార్గంలో నడుచుకోవట్లేదా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమించట్లేదా? నువ్వు దేవునికి భయపడుతున్నావా, దేవునికి భయపడట్లేదా? గ్రహించుకో. దేవుడు నీకు మేలు చేయాలంటే నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో, గ్రహించుకో. ప్రార్థన చెయ్యి, మనపూర్వకంగా ప్రార్థన చేయి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. మనసు దేవుని వైపు నిలుపు. దేవుడే లేడని నువ్వు అనుకుంటే అక్కడ బుద్ధిహీనులే. ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథము, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడొక్కడునూ లేడు. చూసావా ఏమంటున్నాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు అనుకుంటారంట. వారు ఎలాంటి వారంట? వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడునూ లేడంట. వాళ్ళు మొత్తం చెడిపోయారు. వాళ్ళు దేవుడే లేడంటున్నారంటే ఎంత చెడిపోయారో చూడు. మరి ఏదో ఒక దేవుడో దైవం ఉందని చెప్పుకుంటున్నారు కదా కొంతమంది, కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు దేవుడే లేడని బుద్ధిహీనులు చెప్పుకుంటున్నారంట. వాళ్ళు బుద్ధిహీనుల కింద చెప్పాడు దేవుడు. బుద్ధిహీనులు దేవుడే లేడు అని వారి హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యంలో చేదురు, మేలు చేయవాడు ఒక్కడనూ లేడు. చూసావా, మేలు చేయవాడు ఒక్కడనూ లేడు అంటున్నాడు. ఆ స్థితిలో మనం ఉండకూడదు. దేవుడే లేడనే వారిగా ఉండకూడదు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉండబట్టి మనం బ్రతుకుతున్నాము. దేవుడు మనకి ప్రయాణంలోనే కానీ, ఆరోగ్య విషయంలోనే కానీ, అన్ని విషయాల్లో కానీ మనకి సహాయం చేసే దేవుడుగా
ఉన్నాడని గ్రహించాలి. మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప వల్లనే మనం గ్రహించాలి. దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుని యొక్క తలంపులేంటో ఈ బైబిల్ చదివి తెలుసుకునే వరకు మనం ఉండాలి. దేవుని యొక్క కృప విలువైనది. దేవుని యొక్క కృప విలువైనది. ఆయన ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. అది తెలుసుకోవాలి మనం. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ఏమంటున్నాడు, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించాలంట. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించాలంట. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక. అంటే ప్రభువా నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నాను అన్న మాట కాక అది పక్కన పెట్టేసి ఇక్కడ ఏమంటున్నాడంటే కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడో అది గ్రహించాలంట. అంటే ఎంతసేపు మన యొక్క ఉద్దేశాలే, మన యొక్క తలంపులే, మన యొక్క ఆలోచనలే దేవుడి దగ్గర చెప్పుకుంటున్నాము. కానీ ప్రభా నేను పూర్ణ మనసుతో నిన్ను స్తుతిస్తున్నాను అయ్యా, పూర్ణ ఆత్మతో నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా, నీ ఆజ్ఞలు నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నాను ప్రభా అని దేవుడి దగ్గర చెబుతున్నామే గాని అసలు నా పట్ల నీ ఉద్దేశం ఏంటి ప్రభా అని అడగట్లేదంట. చూసావా, నా పట్ల నీ ఉద్దేశము ఏంటి అని అడగాలంట. ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు, నా పట్ల నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడో చూడుము అంటున్నాడు. నువ్వు చూడాలి. అంటే ప్రభా నాకు సహాయం చేయి ప్రభా, నాకు మేలు చేయి ప్రభా, నాకు తోడుగా ఉండు ప్రభా, నేను నీ మార్గంలోనే నడుస్తున్నాను, నీ కట్టడం అనుసరిస్తున్నాను, నీ యొక్క ఉద్దేశాలు కలిగి జీవిస్తున్నాను, నీ ఆజ్ఞలను అనుసరిస్తున్నాను, పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తున్నాను, పూర్ణ ఆత్మతో నేను స్తుతిస్తున్నాను ప్రభా నాకు సహాయం చేయి అని అడిగేవారుగానే ఉన్నాము. కానీ ప్రభా నీ ఉద్దేశాలు ఏంటి, ప్రభా నీ ఉద్దేశం ఏంటి నా పట్ల, నీ తలంపు ఏంటి నా పట్ల, నీ ఆలోచన ఏంటి నా పట్ల నాకు తెలియజేయి ప్రభా అని అడగలేకపోతున్నామంట. అందుకే ఇక్కడ ఏమంటే ఇదిగో ఏమి అడుగుకను, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడో చూడుము. ఏం అడుగుతున్నాడో దేవుడు చూడు అంటున్నాడు. ఏం అడుగుచున్నాడో చూడు నిన్ను. ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. చూసావా, అన్ని యెహోవాయే, అన్ని యెహోవాయే. ఇక్కడ చూడు, అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. చూసావా, నీ పితరుల వలె నీకు ప్రేమించి, దేవుడు నిన్ను ప్రేమించి అంటే 2 వాగ్దానాలు మనకిస్తున్నాడు దేవుడు ఈరోజు. ఏంటంటే నువ్వు అడిగినవి నేను వింటున్నాను అంటే వినబట్టేగా దేవుడు ఇవన్నీ చెప్పగలుగుతున్నాడు. నువ్వు అడిగాయి వింటున్నాడు దేవుడు, నువ్వు చెప్పేవి వింటున్నాడు, నువ్వు చేసేవి వింటున్నాడు, చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చేసేవి కూడా చెప్తున్నాడు, ఆయన చేసేవి కూడా చెప్తున్నాడు. మనకు దేవుడు చేసేవి కూడా చెప్తున్నాడు దేవుడు. అయితే ఇక్కడ ఏమంటే భూమి ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతయు నీ దేవుడని యెహోవావే, అన్ని యెహోవావే. అయితే ఇక్కడ ఏమంటాడు, యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొంటిని. నేటి వలె ఏర్పరచుకున్నాడంట. నేటి వలె ఏర్పరచుకొనేను అంట. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా అంటే ఏంటి, మూర్ఖులు కాకుండా ఉండండి అని చెప్తున్నాడు. ఇక మీదట మీరు
మూర్ఖులు కాకుండా ఉండండి అని చెప్తున్నాడు. ముష్కరులు అంటే మూర్ఖులు కాకుండా ఉండండి అంటే ఇక మీదట మీరు ముష్కరుల వలె ఉండొద్దు అంటున్నాడు. జ్ఞానం కలిగి ఉండమంటున్నాడు, మూర్ఖుల వలె ఉండొద్దు అంటున్నాడు, వివేకం కలిగి ఉండమంటున్నాడు, తెలివి కలిగి ఉండమంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటే వారి సంతానము మిమ్మల్ని నేటి వలె ఏర్పరచుకొనెను, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. అంటే సున్నతి లేని వారిగా ఉన్నామంట మన హృదయానికి. సున్నతి అంటే తెలుసుగా మీకు, సున్నతి అంటే హృదయానికి కూడా సున్నతి కావాలని దేవుడు చెప్తున్నాడు. హృదయమైన సున్నతి అంటే ఏంటి? మారు మనసే సున్నతి. హృదయము మార్పు రావాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే, దేవుని మనం స్తుతిస్తున్నామంటే, దేవుని మనం గణపరుస్తున్నామంటే మన ఉద్దేశాలు ఒకటే కాదు దేవుడి దగ్గర తెలియపరిచేది. ప్రభు నా పట్ల నీ ఉద్దేశం ఏంటని కూడా తెలుసుకోవాలి. నీ ఉద్దేశం ఏంటి ప్రభు నా పట్ల, నీ తలంపులేంటి ప్రభు నా పట్ల, నాకు తెలియచే ప్రభు అని అడగాలి. మారు మనసు రావాలి. ఎంతసేపు దేవుడి దగ్గర అడుక్కునేవారుగానే ఉండకూడదు. దేవుని ఉద్దేశాలు కూడా తెలుసుకునేవారుగా మనం ఉండాలి. దేవుని తలంపులు కూడా తెలుసుకునేవారుగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటే మనసుకు సున్నతి అవసరం. మనసుకి సున్నతి అంటే మనసుకు మారు మనసు అవసరము అని అర్థం. మనసుకి మారు మనసు అవసరం అని అర్థం. మనసులో దేవుని యొక్క భక్తి, భయము, విశ్వాసము లేకుండా ప్రభు నేను ఎన్ని చేశాను ప్రభు అంటే ఉపయోగం లేదని చెప్తున్నాడు దేవుడు మనతో. ఇవన్నీ నేను చేశాను ప్రభు, ఇవన్నీ నేను చేశాను ప్రభు అంటే కొత్త నిబంధనలో ఏమంటున్నాడంటే ప్రభు నేను పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నేనేమి చేయాలి అంటాడు. ఏమంటాడు? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? దేవుడు ఏమంటాడంటే అక్కడ పేదలకి పెట్టమంటాడు. పేదలకు పెట్టమంటాడు. చదువు ఆ వాక్యం. ఇప్పుడు యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? సత్పురుషుడని ఎలా చెప్తున్నావు నువ్వు? నేను నీకు ఎలా తెలుసు అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ చదువు. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కాని మరి ఎవడన్నో సత్పురుషుడు కాడు. అంటే ఈయన దేవుడు కాదనా? దేవుడు కాదనా? దేవుడనా? ఆ మాట ఎందుకు దేవుడు చెప్పాడు? ఆయన్ని పరీక్షించటానికి, ఆయన్ని పరీక్షించటానికి. తర్వాత చదువు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యంలో పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఇంటిని అని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొద్దుగా ఉన్నది. చూసావా? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే మనం ఏమనుకున్నాం? మనం అన్ని దేవుణ్ణి అడుగుతున్నాం. ప్రభా నాకు అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అని అడుగుతున్నాం. పూర్ణ హృదయంతో నేను స్తుతించాను ప్రభా, పూర్ణ ఆత్మతో నేను స్తుతించాను ప్రభా, మా పితరుల వల్లే నేను ప్రార్థన చేశాను ప్రభా, మరి నేను అన్ని నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మార్గంలో నడుచుకుంటున్నాను, నీకు భయపడుతున్నాను అని చెప్తున్నావు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీ పితరుల వల్లే ఉండమంటున్నాడు. నీ హృదయాన్ని ఏం చేసుకోమన్నాడు? సున్నతి పరచుకోమన్నాడు. సున్నతి పరచుకోమంటే మారు మనసు కలిగి జీవించమన్నాడు. సున్నతి పరచమంటే మారు మనసు కలిగి జీవించమన్నాడు. మారు మనసు కలిగి జీవించటం అంటే, సున్నతి పరచుకుంటాం అంటే దేవుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, అందుకే ఇక్కడ ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, నిత్య రాజ్యానికి వారసులు ఒకటికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. చూసావా? మరి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళావా దేవుడి దగ్గరికి? ప్రభా నీ ఉద్దేశం నా పట్ల ఏముందని అడిగావా? పరలోక రాజ్యాన్ని నేను సంపాదించుకోగలుగుతానా ప్రభా, పరలోక రాజ్యానికి నేను వెళతానా ప్రభా అని అడిగావా? అడగలేదు, మనం అడగలేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తుంటే, నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళటానికి ఇవన్నీ చేయమంటున్నాడు. ఇవన్నీ నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలింపొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు, మరి ఆ తల్లిదండ్రులు నువ్వు
వృద్ధాప్యమందు సన్మానింపు, ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ దేవుడు చెప్తే ఇక్కడ ఏమంటున్నాడంటే చదువు ఇప్పుడు. అందుకతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటుంది అని చెప్పాను. అందుకతడు బాల్యం నుండి నేను చేశానని చెప్తున్నాడు. ఇవన్నీ నేను బాల్యం నుండి నేను చేశాను అంటున్నాడు. ఇక్కడ చూడు మరి కింద. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్లి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము. ఒకటి కొదువుగా ఉంది అంటున్నాడు. మనం అనుకుంటాము మనలో ఏం కొదువు లేదు అనుకుంటాం. నేను కరెక్ట్ గానే భక్తి చేస్తున్నాను, కరెక్ట్ గానే నేను విశ్వాసంగా ఉన్నాను, కరెక్ట్ గానే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అనుకుంటాం. కానీ నువ్వు వెళ్ళి అడిగితేనే నీలో ఉన్న లోపాలు బయటపడతాయి అని చెప్తున్నాడు దేవుడు ఈ రోజు. నువ్వు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి అడిగితేనే, ప్రభా ఈయన అదే పరిగెత్తుకుంటూ వచ్చి నిత్య జీవనకు వారసులు అంటే నేను ఏం చేయాలని పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతున్నాడు. నువ్వు కూడా అడగాలి, ప్రభా నీ ఉద్దేశం నా పట్ల ఏంటి అని అడగాలి. నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగినప్పుడు నువ్వు కూడా అడగాలి. అదే అంటున్నాడు దేవుడు. మనసుకు మారు మనసు కావాలి అంటున్నాడు. మనసుకు సున్నతి అంటే మనసుకు మారు మనసు కావాలని చెప్తున్నాడు దేవుడు. నీ మనసుకు మారు మనసు కావాలి. నీ మనసుకి వేరే వేరే ఆలోచనలు ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఇదే పరిగెత్తుకుంటూ వచ్చి ఇవన్నీ చేయమని చెప్తే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. చిన్నప్పటి నుంచి చేసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు ఒకటి కొదువుగా ఉంది అంటున్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉందంటే ఏంటి ప్రభు అని అంటే ఏం చెప్పాడు అక్కడ? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, అప్పుడు కలుగుతా అంటున్నాడు దేవుడు. నీకున్నది పేదలకు పెట్టు, నువ్వు వెళ్ళి నీకున్నది పేదలకి పెట్టు, అప్పుడు పరలోకములో నీకు ధనము సమృద్ధిగా ఉంది అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడు. అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. చూసావా, దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభా రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలని వెళ్ళి అడిగాడు. కానీ ఆయన చెప్పినవన్నీ నేను చేస్తున్నానని చెప్పాడు. కానీ ఒకటి కొద్దిగా ఉందని నీకు అన్నాడు. ఆ ఒకటి తీసుకెళ్లి బేదలకి ఇమ్మంటే అది కూడా చేశాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆయన ధనం మీద మనసు పెట్టుకున్నాడు, దేవుడి మీద మనసు పెట్టలా. చూసావా, ధనం మీద మనసు పెట్టుకున్నాడు, దేవుడి మీద మనసు పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడు ఇక్కడ. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లను, పిల్లలారా, తమ ఆస్తి అందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. చూసావా, ధనవంతుడు అది పేదలకి పెట్టకపోతే, దేవుడు చెప్పిన మాట చేయకపోతే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేం. అర్థమవుతుందా? మన గతి అప్పుడు ఎక్కడ ఉంటుంది? మన స్థితి, మన మనసు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు కలిగి మనం జీవిస్తే, దేవుని మాటకు మనం లోబడకపోతే ఇప్పుడు ఈయనకు పట్టిన గతే మనకే పట్టుద్ది. అర్థమైందా? ఈయనకు పట్టిన గతే అన్ని చేశాడు, మేలన్నీ చేశాడు. కానీ ఒకటి కొద్దుగా ఉంది, నువ్వు తీసుకెళ్లి పేదలకు పెట్టు అన్నాడు. ధనము పంచిపెడతానికి మనసు రాలా. అందుకే సూది బెజ్జములో అదేమన్నాడు? ఒంటె సూది బెజ్జంలో దూరట సులభము అన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యాన్ని సంపాదించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభం అన్నాడు. చూసావా, ఎంత గొప్ప వాక్యము దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడో. నీ మనసును, నా మనసును, అందరం కూడా మన మనసును గ్రహించుకునే వరకు మనం ఉండాలి. ఒంటె సూది బెజ్జంలోనే దూరుద్దు కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరడంట. నీ ధనం ఎక్కడుండనో నీ మనసు అక్కడ ఉంటుంది అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఇదిగో నీ ధనం ఎక్కడుండనో అక్కడే నీ హృదయం ఉండును అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. శాంబాబు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును.
చూసావా? నీ కన్ను తేటగా ఉంటే, నీ మనసు తేటగా ఉంటే, నీ హృదయము తేటగా ఉంటే, ఇవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటానికి మనం అర్హులం అవుతాం. చూసావా? దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే మనం ఎలాగ ఉండాలంట? మన మనసుని సున్నతి చేయించుకోవాలంట. మన మనసుని సున్నతిపరచుకోవాలి, మన మనసుని మార్చుకోవాలి, మన ఉద్దేశాలు దేవుని వైపు తిప్పుకోవాలి, మన తలంపులు దేవుని వైపు తిప్పుకోవాలి, మన ఆలోచనలు దేవుని వైపు తిప్పుకోవాలి. ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన మనం ప్రేమించాలి, ఆయన ఉద్దేశాలు కలిగి మనం జీవించాలి, ఆయనకు భయపడాలి. అర్థమైందా? ఆయనకు భయపడే వరకు మనం ఉండాలి. ఏ ఒక్కటి దేవుడు చెప్పిన ఆజ్ఞలో ఒకటి మీరినా కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేమంట. అర్థమవుతుందా? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము. గ్రహించండి, ఆలోచన చేయండి, భక్తి చేయండి, విశ్వాసంతో ఉండండి, దేవుని మార్గంలో నడవండి. బుద్ధిహీనులుగా ఉండద్దు. బుద్ధిహీనులు ఏమనుకున్నారు? దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయంలో అనుకున్నారంట. వారు అసహ్యకారులు, చెడిపోయిన వారు అంటున్నాడు కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో. అట్లా ఉండకూడదు మనం. ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా, మార్కు సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఏమంటున్నాడు ఆయన? ఒంటె సూది బెజ్జంలో దొరుకుతూ సులభం అంటున్నాడు దేవుడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరే కంటే చారడు గాని ఒంటె సూది బెజ్జంలో దొరకడం సులభం అంటున్నాడు. అంటే దేవునికి ఆజ్ఞలో ఒకటి మీరినా మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని దేవుడు ఈ రోజు మనతో తేటగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలగాక. ఆమేన్. మనసులో మార్చుకోండి అంటున్నాడు. మనసులో మార్చుకోండి. ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు కలిగి జీవించండి. నీ చిత్తము కాదు, నా చిత్తము కాదు ప్రభు, ఇది నీ చిత్తం అని అడగండి. నీ చిత్తంలో నేను ఎలా జీవించాలో నాకు నేర్పించండి. ఆయన మాటకు లోబడండి. ఆయన ఉద్దేశాలు కలిగి జీవించండి. ఆయన మాటకు లోబడాలి, ఆయన ప్రేమించాలి, ఆయనకు భయపడాలి. అప్పుడే దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని మనకి రాసి పెడతాడు, ముద్ర వేయగలుగుతాడు. అక్కడ ఇదిగో పరలోక రాజ్యానికి జీవగ్రంథంలో మన పేర్లు రాస్తాడు. అక్కడ జీవగ్రంథంలో మన పేర్లు రాస్తాడు. అక్కడ పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వరకు మనము ఉంటాము. దేవునికి భయపడాలి కానీ మనుషులకు భయపడకూడదు. అర్థమైనా? చిన్నవారికి దేవుడు దించిన వారు. ఆమేన్.